ఎలాగో ఖాళీగానే ఉన్నావు కదరా, రారా నాతో పాటు మహారాష్ట్రకి వెళ్దామని మా పిట్టిగాడు ఫోన్ చేసిండు. ఇక నేను కూడా మూట సర్దుకొని మహారాష్ట్రకి వెళ్ళడానికి సిద్ధమైపోయింది. ఇక వాళ్ళ బస్సులు వస్తున్నాయి చూడు, బస్సులు ఇక్కడ ఆగినాయి, వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. నేను కూడా రెడీ అయిపోయి ఎక్కేసిన టోల్గేట్ దగ్గర అందరు ఇక అప్పటికే మార్నింగ్ అయింది. అది మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ అన్నమాట. బస్సులు వచ్చినాయని పోలీసులు కొద్దిసేపు ఆగి బస్సులు తీసారు. ఆడేడో చూసినా నేను వీడియో తీసినట్టు అతనికి అర్థమైంది. నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చిన పోలీసులు వచ్చి ఫోన్ లాగారు. ఏం వీడియో తీసినా డిలీట్ చేయమని అన్నారు. నేను కూడా డిలీట్ చేసిన వాళ్ళ ముందు. ఇక మా వాళ్ళందరూ దిగి కొద్దిసేపు టాయిలెట్కి వెళ్ళడాలు, ఫేస్ వాష్ చేసి అప్పుడు అర్థమైందండి పోలీసు వాళ్ళ గురించి. కంటికి కనిపించిన 4వ సింహం ఎక్కడుందంటే వీళ్ళ రూపంలో వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అది కనిపించదు, కనిపించని సింహం మరి అది దోచుకుంటూ వెళ్ళిపోద్ది. ఇక ఎవరి బస్సులు వాళ్ళు ఎక్కేసి టోల్గేట్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినాం. వాళ్ళ సైడ్ నేల కూడా బాగానే ఉంది, నల్లరేగడి నేల. ఆ టోల్గేట్ నుంచి కొంచెం మీదిగా రాగానే త్రివేణి సంగమం. త్రివేణి సంగమం అంటే అరుణ, వరుణ, గోదావరి ఈ 3 నదులు కలిసిన త్రివేణి సంగమం. ఇవి కాకుండా నాసిక్లో వైతరణ, భీమా, గిరానా మరియు కశ్యపి మరియు దారుణ ఈ నదులు కూడా నాసిక్ మీదుగానే ప్రవహిస్తుందన్నమాట. ఇక మొత్తానికైతే ఉదయం 6 కాగానే మేమైతే నాసిక్ చేరుకున్నాం. నాసిక్లో ప్రదేశాలు విశాలంగా ఉంది. ఎలా ఉందంటే పొల్యూషన్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉందండి. మన తెలంగాణలో లెక్క కాకుండా అక్కడైతే చాలా అంటే చాలా తక్కువ ఉంది. చెట్లు అయితే మరీను ఉన్నాయి. చెట్లు అవి ఆక్సిజన్ని ఎలా రిలీజ్ చేస్తుంది, ఇలానే రిలీజ్ చేస్తుంది. అందుకే అక్కడున్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. మనలా పుస్తి కోళ్ళ లెక్క కాకుండా. మన సైడ్ కోళ్ళ ఉన్న కోళ్ళు ఎక్కువ ఉంటారు. మనం అటు సైడ్ అయితే ఆరోగ్యంగా అలా ఉంటారనమాట. చెప్పాల్సిన అవసరమే లేదు, తెలిసిపోవాలి మనకే. ఇక అన్నీ చెప్పుకుంటూ పోతే మీకు ఏం అర్థమవుతుందండి. ఇంత వయసు వచ్చింది ఇంకేం తెలుసుకుంటారు అనుకుంటారు మీకు మీరే. ఇక నేను చెప్పక ముందే మీరు అర్థం చేసుకోవాలి. ఇక నేనైతే స్టోరీలో వెళ్తున్నా. స్టోరీలో నెక్స్ట్ క్లిప్ ఏంటంటే అగో ముందర బస్సు ఆగిందా అన్నది దిగింది. ఇక మా పెద్దన్నకైతే ఆతృత ఆగకపోతున్నట్టుంది. ఇక వెంటనే దిగేసి పాపం అడ్రస్ అడుగుతుండ్రు. నేను చెప్పేటోండి కదా అడ్రస్ ఎట్లా వెళ్ళాము. అన్న నువ్వు బస్సు ఎక్కే స్ట్రైట్గా ముందుకు వెళ్దులే అని అనేసారు అనమాట. ఇక ఎక్కేసిండు మా అన్న. ముందుగా తీర్థయాత్ర చేస్తేనే యాత్ర విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు నాసిక్లో ఉన్న గురునానక్ ద్వారానికి చేరుకోవాలంటే ప్రతి ఒక్కరి తల మీద పగడి ఉండాలి. పగడి గురించి ఒక చిన్న విషయం ఏంటంటే పగడి సంబాల్ జిత్తా అనే సాంగ్ రాసింది మన బంకదయాల్, జంగ్ దయాల్ అనే వార్తాపత్రిక సంపాదకుడు అనమాట. 1907లో దాని గురించి గొప్ప పాటకు ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నడిచిందనమాట పాట. అంటే ఆ టైంలో రైతులు ఒక ఉద్యమాన్ని చేపట్టారనమాట. దాని గురించి తీసుకున్న ఒక ప్రాధాన్యత ఉన్న పాట పగడి సంబాల్ జిత్తా అన్న పాట. దాన్ని అజిత్ సింగ్, ఆ ర్యాలీని ముందుండి నడిపించింది అజిత్ సింగ్ అనమాట. అజిత్ సింగ్ ఎవరో కాదు, మన భగత్ సింగ్ వాళ్ళ బాబాయ్, సొంత బాబాయ్ అనమాట. చివరిగా పగడి కట్టుకొని అందరు ఇక గురుద్వారంలోనే ఎంట్రీ అయిపోయారనమాట. ఆ గురుద్వారంలో ఎంట్రీ కాగానే ఏదో ఆహ్లాదమైన వాతావరణం మన మనసుకి తాకితే ఎంతో ఆనందాన్ని వస్తుందండి. ఆ ఆనందాన్ని మాటలో అయితే చెప్పలేమండి.
దాన్ని వెళ్తేనే కదా జరిగితేనే మనం వీడియో తీసి దగ్గరుండి జరగడమే లేదు ఆస్వాదించాలి అసలు. అని అనిపిస్తుంది. ఇక కొంచెం అలా ముందుకెళ్ళాక ఉంటుంది అక్కడ వాతావరణం. అతనంతటికి అతనే ఆ వాతావరణం చూడడానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి. అసలు ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాడంట వాడు మంచోడో చెడ్డోడో నాకైతే మామిడైతే తెలియదండి. వెళ్తూనే ఉండు. మీకు తెలిస్తే అక్కడ మీరే మీద చెప్పండి. ఒక దగ్గర అతని పాటలు అతనైతే కూర్చున్నాడు చూడండి, ఆ ఎలా వెళ్ళి వాతావరణాన్ని కూర్చుంటాడో. ఆస్వాదించాలి. అంతే. చాలే అనుకున్నాడు, నిద్ర లేదు, కూర్చున్నాడేమో. తిండి లేదు, ఏం లేకపోయినా వీడియో అయితే కానీ షూట్ అక్కడ చేసిన ఉన్న తర్వాత వాతావరణాన్ని ఆస్వాదించాలని అతని తాపత్రయం. పాపం మలిసిపోయినాడేమో, అందుకే ఎక్కడో కూర్చోవాలో అర్థం కాక ఒక చోట కూర్చోవడానికి ఆలోచిస్తుండు. అక్కడ కూర్చున్న కూడా హాయినిస్తుంది, అంత స్వేచ్ఛగా ఉంటుంది. దానికి ఒక 100 మీటర్ డిస్టెన్స్లో గురు గోవింద్ సింగ్ మ్యూజియం ఉంటుంది. అక్కడ మ్యూజియంలో ఎంట్రీ కాగానే ప్రతి ఒక్కరికి టికెట్ ఉంటుంది, ఒక 20 రూపీస్. అలా ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే చూడాలి అసలు గురు గోవింద్ మొత్తం వివరణ ఎలా ఉంటుందంటే, గురు గోవింద్ వంశం ఎలా స్టార్ట్ అయింది, ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు పడ్డ కష్టాలు ఏమిటి. ఇప్పుడు నేను చెప్పడం కన్నా మీరు చూస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇక నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉంటుందో. ఆ చిత్రపటాన్ని చూసి అర్థం చేసుకోండి. వాళ్ళ కాలంలో ఆయుధాలు ఏమిటి, ఆయుధ కారాగారాలు ఏమిటి, మొత్తం ఉంటుందండి వివరంగా. ఇదండి గురు గోవింద్ స్టోరీ. ఎలా ఉంటుందంటే మొదటి గురు నుంచి 10వ గురు వరకు ఉంటుంది. దీన్ని చదివితే మొత్తం తెలుసు. గురు గోవింద్ రాసిన నీతి వాక్యాలు, ధర్మాలు, సూత్రాలు వీటన్నింటిని వర్ణించగలుగుతాను, కానీ కొన్ని చిత్రాలను మాత్రం చూపించాలి అని కూడా అనిపించడం లేదండి నాకు. అంత బాధాకరమైన చిత్రాలండి అవి. ఆ చిత్రపటాలను చూసి నాకు నేనే కన్నీళ్ళు పెట్టుకున్నా. అంత ఘోరంగా మన వాళ్ళని చంపుతూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ ధోబ్ అంటే ఒక ప్రాంతం అని అర్థం. ఇది ఒక ప్రాంతం. మనం ప్రాంతం అని ఎలా సంబోధిస్తామో వాళ్ళు ధోబ్ అని సంబోధిస్తారు. వాళ్ళంటే మేమే ధోబ్ అని సంబోధిస్తాం అనమాట. లాహోర్ వరకు, ఒక్క లాహోర్ ఏంది, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, బెలూచిస్తాన్ అంతా అంటే అంత పెద్ద సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని వర్ణించడానికి కూడా ప్లేస్ లేనంత పెద్ద సామ్రాజ్యం అది. మీరు ఈ దృశ్యాన్ని చావా మూవీలో చూసి ఉంటారు అంతే, కానీ అప్పట్లో ఇది ఒక ట్రెండ్ అన్నమాట. ట్రెండ్ అలా నడుస్తూ వచ్చేదన్నమాట. ఇక్కడున్న చిత్రాన్ని కానీ చిత్రపటాన్ని కానీ చూపించాలి అని నేను మాత్రం అస్సలు అనుకోవడం లేదండి. దయచేసి మీరు కూడా ఎందుకు ఏమిటని మాత్రం ప్రశ్నించకండి. ఇది మాత్రం అర్థం చేసుకోగలుగుతారని నేను ఆశిస్తున్నాను అంతే. ఇక ఇక్కడ నుంచి కొంచెం మూవ్ ఆన్ అయ్యి గురుద్వారానికి వెళ్ళాలి అని నేను కూడా అనుకుంటున్నాను. మీరు కూడా గురుద్వారం లోపల, ఇప్పుడు మనకి గురుద్వారం లోపల ఆహ్వానం ఎలా ఉంటుందో, గురుద్వారం లోపల మనకి రోటీ కపడాలు ఏ విధంగా లభిస్తుందో, ఇక్కడ అంతా అంటే అంతా ఫ్రీగా ఉంటుంది. ఏది దేనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి. కడుపు నిండా 3 పూటలు భోజనం తినగలుగుతారు ఇక్కడ ఉంటే. అంత పెద్ద గురుద్వారం అండి. మనం ఇక్కడ ఎవరైనా ఎంట్రీ కాగానే మనకు ఒక ఆహ్లాదకరమైన ఒక సంగీతం, ఆ సంగీతం వినగానే మనసు పులకరిస్తుంది. అలాంటి సంగీతం మనకు అనిపిస్తుంది. చిన్న విన్నపం అండి, దయచేసి మీరు కూడా ఒక 2 నిమిషాలు ఈ అర్దాస్ అంటే ప్రార్థన అండి.